హలో హై ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి మైక్ కోసం మనం రివ్యూ అయితే చేయబోతున్నాం అనమాట. మన యూట్యూబ్ ఛానల్ పర్సనల్ కోసం ఈ మైక్ అనేది నేనైతే తీసుకున్నా. సో ఏంటంటే నేనైతే ఎటువంటి ప్రమోషన్ అయితే ఏం చేయట్లేదు. నేను నా యూట్యూబ్ ఛానల్ కోసం ఈ మైక్ అనేది ఆర్డర్ పెట్టుకున్నా. సో దానికోసం అయితే ఈ మైక్ ఎట్లా వర్క్ అవుతుంది ఏంటనేది, మనకు పర్ఫెక్ట్గా వాయిస్ అవుట్పుట్ వస్తుందా లేదా, బయటకు వచ్చే సౌండ్స్ అన్నీ కవర్ చేయకుండా మనకు వీడియోలోనే అవుట్పుట్ ఇస్తుందా ఏంటనేది ఒకసారి క్లియర్గా దీని గురించి మనం చూద్దాం. లేదంటే మనకి ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు, రిటర్న్ చేసేద్దాం. సో ఇక్కడైతే నేను మీకు చూపిస్తున్నా చూడండి, ఈ మైక్ అనేది Q81. సో మైక్ చూస్తుంటారు కదా, పేరు అనేది ఇట్లా ఉంటుందన్నమాట. మైక్ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. దానికోసం అయితే ఈ మైక్ అనేది ఆర్డర్ పెట్టుకున్నా. సో ఎట్లా వర్క్ అవుతుంది ఏంటనేది వీడియో ఎండ్ వరకు చూడండి, క్లియర్గా మీకు తెలుస్తుంది. అండ్ ఎట్లా వర్క్ అవుతుంది ఏంటనేది ఈ వీడియో మొత్తంలో మనం టెస్ట్ చేద్దాం అనమాట. ఫస్ట్ అయితే ఈ మైక్లోని మనకి ఏటేట్ ఇచ్చారు, మనం ఎట్లా ఇది యూజ్ చేయాలి ఏంటనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ ఈ మైక్ మీకు కావాలనుకుంటే మాత్రం అమెజాన్లో ఉంటుంది అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేయొచ్చు. ఎందుకంటే నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తానన్నా మనకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడానికి ఇంకా ఆప్షన్స్ అయితే రాలేదు కనుక, సో మనం వెయిట్ చేద్దాం. దానికి ఏదో ఒక వీడియోలో ఈ మైక్ లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మనం రివ్యూ అనేది ఫటాఫట్ చేసేద్దాం అనమాట. ఇక్కడ చూడండి, ఈ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను కనుక దీని కవర్ అయితే మొత్తం చింపిసి పెట్టుకున్నాను. ఎందుకంటే మనం ఇక్కడ టేబుల్ పైన పెట్టేసి చింపిసి పెట్టుకోవాలంటే మనకు పెద్ద వీడియో, లెంత్ వీడియో అవుతుంది కనుక దానికోసం అయితే ముందుగా నేను అన్ని కవర్ అన్ని చింపేసి ఇట్లా పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఈ మైక్ ఎట్లా వాడాలి ఏంటనేది ఇక్కడ ఇన్స్ట్రక్షన్ కోసం ఇక్కడ చిన్న బుక్ అనేది ఇచ్చారు, చూస్తున్నారు కదా. ఇక్కడ వైర్లెస్ మైక్రోఫోన్ అనేసి ఇక్కడ ఉంది, చూస్తారు కదా. ఈ బుక్ అనేది ఇక్కడ మైక్ ఎట్లా పెట్టుకోవాలి ఏంటనేది క్లియర్గా ఇక్కడ రాసి ఉంటుంది. ఎట్లా యూజ్ చేయాలి ఏంటనేది ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ ఇట్లా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ USB కేబుల్ అంటే ఛార్జర్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు. దాని తర్వాత ఇక్కడ చూడండి, బాక్స్ అనేది ఇట్లా ఉంటుందన్నమాట. మనకు వచ్చిన మైక్ అనేది బాక్స్ అనేది ఇట్లా ఉంటుంది. ఓపెన్ చేద్దాం. దాని తర్వాత ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మైక్ క్లిప్స్ అనేది ఇచ్చారు. ఏంటంటే ఈ క్లిప్స్ ఏంటంటే మనం సింపుల్గా దాన్ని ఒక అయస్కాంతం కూడా ఇచ్చారు. ఏంటంటే ఇది ఓపెన్ కావట్లేదు, చూద్దాం ఓపెన్ చేసి. ఓకే, ఇట్లా చూడండి, ఇక్కడ చూడండి క్లిప్ అనేది ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి, అది అంటించుకొని మనం ఇట్లా దీన్ని ఇక్కడ చూడండి, ప్రజెంట్ నేను యూజ్ చేస్తుంది అయితే బోయా M1 మైక్ అనమాట. సో ఇది కావాలంటే మీరు ఫ్లిప్కార్ట్లో ఉంటుంది, అమెజాన్లో కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఈ క్లిప్ అనేది ఈ వీడియో ఎండ్లో మీకు క్లియర్గా తెలుస్తుంది, ఈ క్లిప్ అనేది ఎట్లా యూజ్ చేయాలి ఏంటనేది. ఫస్ట్ అయితే ఇక్కడ మొత్తం మనం ఓపెన్ చేస్తాం, చూస్తున్నారు కదా. బాక్స్ అనేది ఇట్లా ఉంటుంది ప్రాపర్గా. ఇక్కడ సెటప్ అనేది ఈ విధంగా ఇక్కడ ఇక్కడ అన్ని ఈ మైక్స్ ఇవన్నీ దీనికి కావాల్సిన క్లిప్ అండ్ ఛార్జర్ కేబుల్ అన్నీ కూడా ఇందులో ప్రొవైడ్ చేసి మనకి ఇచ్చారు కనుక, సో ఇక్కడ కిందన పెట్టేసి ఇప్పుడు మనం ఫైనల్గా ఇక్కడ ఈ బాక్స్ అనేది ఓపెన్ చేసి అసలు మైక్ అనేది ఎట్లా ఉంటుంది ఏంటనేది క్లియర్గా ఇప్పుడు చూద్దాం. ప్రజెంట్ అయితే నేను ఈ విధంగా ఇక్కడ చూడండి ఓపెన్ చేస్తున్నా. ఓకే, సో ఓపెన్ చేసా. బాక్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కనెక్టర్ ఉంది, దాని తర్వాత 2 రిసీవర్లు ఉన్నాయి. మైక్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా. ఫస్ట్ అయితే ఇక్కడ కనెక్టర్ అనేది తీసుకున్నాను. సో చూస్తారు కదా, ఈ విధంగా కనెక్టర్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, లైటింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ 2 లైట్స్ అనేది ఇక్కడ నేను మీకు కనెక్ట్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే దాని తర్వాత ఇక్కడ మైక్ అనేది చూద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మైక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆన్ అనేది అయింది, చూడండి అప్ డౌన్ అవుతుంది, చూస్తారు కదా. లైటింగ్ అనేది ఈ విధంగా ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. దాని తర్వాత సో ఇంకో రిసీవర్ కూడా ఇచ్చారు, చూస్తున్నారు కదా. మైక్ అనేది ఇట్లా ఉంటుందన్నమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ బాక్స్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఛార్జర్ అంటే ఇక్కడ చూడండి, మనం ఛార్జింగ్ పెట్టుకోవడం అంటే సపరేట్గా దీనికి కేబుల్ కనెక్ట్ చేసి ఛార్జింగ్ పెట్టడానికి కూడా మనకి ఇచ్చారు. లేదంటే ఇక్కడ పిన్నులు అనేవి ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ కవర్ అనేది మనం రిమూవ్ చేద్దాం, అట్లయితే మనకు క్లియర్ కనిపిస్తుంది. సో నేనైతే ఇట్లా రిమూవ్ చేస్తున్నా చూడండి. ఓకే, ఫైనల్గా రిమూవ్ అనేది చేస్తాం, చూస్తారు కదా. ఇట్లా రిమూవ్ అయితే చేస్తాను. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఛార్జర్ పెట్టుకోవడానికి ఛార్జర్ పిన్ ఇక్కడ చూడండి, ఛార్జర్ పిన్ కూడా ఇచ్చారు. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి, మనం బాక్సులు పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఛార్జింగ్ ఎక్కడానికి ఇక్కడ చూడండి పిన్లు కూడా ఇచ్చారు, చూస్తున్నారు కదా. ఇక్కడ మీరు చూడండి, చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇదైతే చాలా అంటే చాలా బాగుందనేసి నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను. సో చూద్దాం ఎట్లా వర్క్ అవుతుంది ఏంటంది, ఎంతవరకు వర్క్ అవుతుంది, వాయిస్ అనేది ప్రాపర్గా వస్తుందా లేదనేది క్లియర్గా మనం చూద్దాం. సో దాని తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే రిసీవర్ అనేది ఇది ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఇట్లా అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇది మనం ఇక్కడ పెట్టుకుని ఇది లోపల నుంచి మనం పెట్టుకోవాలి. సో పెట్టుకుని చూద్దాం ఎట్లా వర్క్ అవుతుంది ఏంటనేది. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి ఈ విధంగా.
సో ఇట్లా పెట్టుకున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పవర్ ఆన్ బటన్ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది చూడండి, ఎల్లో కలర్లో ఉంటుంది కదా. సో అది పైకి ఉండేటట్టు ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుందాం. ఫైనల్గా ఇట్లా ఉండిపోయింది, చూస్తారు కదా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎల్లో కలర్ బటన్ అనేది ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా ఉంచాను. ఇక్కడ చూడండి ఆన్ అనేది అయింది, మైక్ చూస్తారు కదా అప్ డౌన్ అవుతుంది లైటింగ్ అనేది. సో ఇట్లా అప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ సెకండ్ కూడా సేమ్ ఇట్లానే, అంటే ఈ పాడ్కాస్ట్ చేస్తారు కదా, సో ఇద్దరేసి వ్యక్తులు వీడియోస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో అంటే ఇది ఇంకో వేరే వ్యక్తికి ఇది ఇచ్చేసి వాళ్ళకి కూడా కనెక్ట్ చేసుకొని ఒకటే రిసీవర్తోని సింపుల్గా వాళ్ళు వాయిస్ అనేది ఇవ్వచ్చు, అంటే మాట్లాడేది క్లియర్గా అవుట్పుట్ అనేది వస్తుందో లేదో టెస్ట్ చేద్దాం. సో దాని తర్వాత ఇక్కడ చూడండి కనెక్టర్ అనేది ఉంది కదా, సో మన మొబైల్కి అయితే కనెక్ట్ చేస్తాం. ప్రెజెంట్ అయితే ఇక్కడ నేను యూజ్ చేస్తున్న బోయో మైక్ అనేది రిమూవ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేనైతే కనెక్ట్ చేస్తాను, చూస్తున్నారు కదా ఇక్కడ ఒక లైట్ అనేది వెలిగింది, చూస్తున్నారు కదా ఇక్కడ ఒక లైట్ అనేది వెలుగుంది, ఇంకోటి ఈ ఇటు సైడ్ ఉన్నదేమో వచ్చి ఆఫ్ అయి ఉందన్నమాట, చూస్తున్నారు కదా ఈ విధంగా ఇక్కడ చూడండి. సో ఇక్కడ లైట్ అనేది కనెక్ట్ అయిందనుకో, అంటే మైక్ కనెక్ట్ అయిందనుకోండి ఆటోమేటిక్గా స్ట్రక్ అయిపోతుంది, లేదనుకుంటే అప్ డౌన్ అనేది అవుతుంది, అంటే జిగ్ జగ్ ఇట్లా మెరుస్తుంది అనమాట లైటింగ్ అనేది. మీరు స్టార్టింగ్లో చూసారు కదా, సో అట్లా అనమాట. ఇక్కడ చూడండి ఇంకో రిసీవర్ అయితే ఇక్కడ ఉంది, కనెక్ట్ అవ్వలేదు, దానికోసం అయితే ఇక్కడ ఆఫ్ అయి ఉంది. సో ఇప్పుడు అది కూడా తీసి మనం కనెక్ట్ చేసుకుందాం. నేను ఇక్కడైతే నేను ఇది పెట్టేసి ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తాను, ఓపెన్ చేసి చూద్దాం. సో ఇట్లా నేను తీసేస్తున్నా. సో తీసుకున్నా చూడండి, ఇటు సైడ్ ఇట్లా పెట్టుకుంటున్నా, మీ ముంగట ఇట్లా నేను పెట్టుకుంటున్నా చూడండి ఈ విధంగా. సో ఇది కూడా ఇట్లా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎల్లో కలర్ బటన్ అనేది పవర్ ఆఫ్ అంటే ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారని చెప్పాను కదా, సో ఆ బటన్ అనేది ఆన్ చేద్దాం. ఓకే ఆన్ అయిపోయింది, సో చూసారు కదా. సో ఆనింగ్ కావలేదు, ఆన్ చేద్దాం. ఓకే ఆన్ అయింది చూడండి. ఆన్ అయిన తర్వాత ఇక్కడ లైటింగ్ అనేది వెలిగింది, అండ్ ఇక్కడ కూడా రెండు అనేది కనెక్ట్ అయి ఉందన్నమాట. ఇక్కడ చూడండి చూస్తున్నారు కదా, చూడండి రెండు లైట్లు కూడా వెలిగి ఉందన్నమాట. సో ఈ విధంగా ఇది కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే నేను ఇచ్చే వాయిస్ మొత్తం ఈ మైక్ నుంచే వస్తుంది. ఇన్కేస్ ఈ మైక్ అనేది వాయిస్ అవుట్పుట్ ఎట్లా వచ్చింది ఏంటనేది మీరే నాకు కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మైక్ అయితే బాగుంటే మాత్రం మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఎక్కువ అమౌంట్ అయితే ఏం లేదు, మినిమం ఒక 1500 ఇట్లా 1500 బిలో ఉంటుంది. సో నేనైతే ఎగ్జాక్ట్గా ప్రైస్ అనేది చెప్పలేకపోతున్నా, ఎందుకంటే నేను మర్చిపోయాను. సో దానికోసం అయితే చెప్పలేకపోతున్నా. సో అవుట్పుట్ కానీ బాగా వస్తే మాత్రం మీరు ఒకసారి వెళ్ళి అమెజాన్లో అయినా సరే లేదా ఫ్లిప్కార్ట్లో అయినా సరే ఒకసారి చెక్అవుట్ చేయండి. మైక్ అనేది దాని రేటింగ్ మొత్తం చూసి మీరు కూడా ఆర్డర్ పెట్టుకొని ఈ మైక్ యూజ్ చేస్తానంటే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంది. ప్రెజెంట్ అయితే నేను వాయిస్ ఇచ్చేది మొత్తం ఈ మైక్తో ఇప్పుడు చూస్తున్నారు కదా. సో స్టార్టింగ్ నేను ఇచ్చిన వాయిస్ అనేది ఎట్లా ఉంది అది బూయా M1 మైక్తో ఇచ్చాను. అండ్ ఇప్పుడు నేను మాట్లాడుతున్న వాయిస్ మొత్తం కూడా సో ఈ మైక్తోనే మాట్లాడుతున్నాను, చూస్తున్నారు కదా. 2 మైక్స్ అనేది ఇట్లా కనెక్ట్ చేసుకున్నా. సో సింపుల్గా మీరు కనెక్ట్ చేసుకుని ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా దీని గురించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాయిస్ అనేది బాగా అవుట్పుట్ వస్తుందా లేదా వాయిస్ ఓవర్ బాగుందా లేదా అనేది మీకే తెలియాలి. ఎందుకంటే ప్రజెంట్ అయితే నేను ఇక్కడ మీ లైవ్ బాక్స్ ఓపెన్ అనేది మీకు లైవ్లో చూపించాను కదా, ఓపెన్ చేసి నేను మైక్ అనేది టెస్ట్ చేయకుండానే మీకు రివ్యూ అయితే ఇవ్వబోతున్నా. సో ఆడియో అనేది అవుట్పుట్ అయితే బాగానే వస్తుందనేసి నేనైతే అనుకుంటున్నా. ఇన్కేస్ ఎలా ఉంది ఏంటనేది కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది, ఇటువంటి గ్యాడ్జెట్స్ కోసం ఇంకా మీకు ఏ టైప్ మైక్ కావాలన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటి కోసం నేను నా పర్సనల్గా పర్చేస్ చేసి మీకు రివ్యూ ఇవ్వడం ఇట్లా చేస్తాను. ఓవరాల్గా ఈ మైక్ అయితే నాకైతే నచ్చిందనేసి అనుకుంటున్నా. మీకు ఎలా అనిపించింది ఏంటనేది కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ రాబోయే వీడియో ఏంటంటే వ్యూస్ అనేది సడన్గా డౌన్ అయిపోతున్నాయి చాలామంది నాకు కామెంట్ చేశారు. సో మరి దాన్ని ఎట్లా ప్రాపర్గా మనం రికవర్ చేసుకోవాలి, ఇంకా మన పోయిన వ్యూస్ అనేది ఎట్లా తెచ్చుకోవాలి, సో అట్లానే అంటే మనకు ముందును బాగా వచ్చే వ్యూస్ కూడా ఇప్పుడు కూడా రెగ్యులర్గా వచ్చేటట్టు ఎట్లా చేసుకోవాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మైక్ గురించి రివ్యూ అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇది నేను పర్సనల్గా నేనైతే రివ్యూ తీసుకున్న, ప్రమోషన్ అయితే ఏం లేదు. మీకు స్టార్టింగ్లో అని చెప్పాను కదా, ప్రమోషన్ పర్పస్ అయితే ఏం లేదు. నా పర్సనల్గా ఈ మైక్ అయితే తీసుకున్నా. సో ఎట్లా అనిపించింది ఏంటనేది మీరే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియో అనిపిస్తే మాత్రం వీడియోని ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.